ధ్యానం అన్నది మనం కనిపెట్టామని కాదంటే అనాది నుండి వస్తున్నటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం. మహా ఋషులు, గొప్ప గొప్ప వాళ్ళు తపస్సులు చేసి ధ్యానం చేసి ఎంత సాధించారో మనం వింటుంటాం, చూస్తుంటాం అని నేను. కానీ ప్రాక్టికల్గా జనంలోకి ఇది ఒక మంచి కార్యక్రమం. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు, చిన్నవాళ్ళు, వయసు భేదం ఏం లేదు ఇందులో. ఇప్పుడు ఒక్కటే ఆలోచించాలి, పత్రి గారు ఇంత చెప్తున్నారు అంటే ఆయన కోసం అయితే ఆయన హ్యాపీగా ధ్యానం ఆయన హెల్త్ చూసుకుంటూ సాధించుకునేవి ఆయన సాధించుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ కూడా చేసుకుంటారు. ఆయనకు వచ్చేది ఏమీ లేదు. మీరు బాగుండాలి, ఎదుటి మనిషి బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శక్తిని ఇవ్వాలి, మనకు ఒక ధైర్యం ఇవ్వాలి, ఒక భరోసా ఇవ్వాలి, డిటర్మినేషన్ అంటారు చూడండి, అది ఇలాంటివన్నీ కలగాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. దీని కూర్చుని మనం పూజలు చేసుకుంటూ ధూపదీప నైవేద్యాలు పెట్టుకుంటూ కూర్చోవలసిన అవసరం లేదు. జస్ట్ మనం ఒక పవిత్రంగా కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానించుకుంటే అంతకు మించినది లేదు అని జనంలోకి చెప్పడం అంటే అంత సులభం కాదు.